ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియాకి ఇబ్బంది అయిందా? ఏ రోజన్నా మీ ఆటో డ్రైవర్ చెప్తే 4 బస్తాలు ఇంటికాడ వేసిపోయింది. ఏలే మా లక్ష్మారెడ్డి గారు అయితే ఎంబడబడి తెప్పించి పెడుతుండే. స్టాక్ ఫుల్ గోడౌన్లు కట్టించి స్టాక్ పెట్టించాడు. కానీ ఇలా యూరియా కావాలంటే యాప్లు పెట్టిండ్రు. యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? ఇది మొత్తం తెలంగాణ రైతులు చెప్తున్న మాట. నిజంగా షాపుల యూరియా ఉంటే యాప్ ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక యాప్ పెట్టి ఎగ్గొట్టడానికి డ్రామా. ఈ యాప్ కథలు ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక ఈ యాప్ కథలు. ఈ యాప్లు కాదు, మనకు కావాల్సింది యూరియా కావాలి. ఇవాళ అనేక మంది రైతులు ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఈ సంవత్సరం ఎకరాకు 2 బస్తాలే పెట్టిరు. మొక్కజొన్న వేసిన రైతు జడ్చల్ ఏరియాలో మక్కలు వేస్తారు. మీరు 4 సంచులు 5 సంచులు కావాలి మందు బస్తాలు. ఇప్పుడు 2 ఇస్తారట. మరి మిగతా 2 సంచులు ఏం చేయాలి? బ్లాక్లో తెచ్చుకోవాలా? మిర్చి పెట్టే రైతులకు 6 బస్తాలు కావాలి, 2 ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు 3 కావాలి, వరికి 3 కావాలి, కానీ 2 బస్తాలు మాత్రమే ఇస్తాము అంటున్నారు. అంటే ఇవాళ యూరియా ఇవ్వలేక చేతగాక ఈ ప్రభుత్వం ఇవాళ రైతులకు కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే యూరియాలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మరిగా ఏందే అడుగు పిండా అన్ని పెరిగినాయి. ఎరువుల ధరలు ప్రతిదీ కూడా 300, 400, 500 సంచికి పెరిగింది. అది బీజేపీ వాళ్ళ కథ. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ, అది బీజేపీ వాళ్ళ కథ. మరి అదే విధంగా ఇవాళ రైతుల విషయంలో మీరు చూస్తే తరుగు పెట్టిందా మొన్న వడ్లకిడ జడ్చెర్ల ఎంత? 5 కిలోలు. ఎంత పెట్టిండ్రు? 5 కిలోలు. ఒకసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైలాగ్ కొట్టిండు మాతో. తరుగు పెడుతుండ్రు అని మేము మాట్లాడినాం. మాట్లాడితే ఎవడన్నా తరుగు పెడితే వాని తోలు తీస్తా అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి శాసనము అన్నాడు. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లా కన్నా పోండి, ఏ ఊరు కన్నా పోండి, 5 కిలోలు తరుగు పెట్టింది. కొన్ని జిల్లాల్లో 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు తరుగు పెట్టింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి ఉందన్న తోలు తీసినాడే? ఈయన తోలు తీయలే. ఆ దళారుల చేతిలో, ఆ రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మలాగా ఆడిండి తప్ప ఎవ్వని తోలైతే తీయలే. ఇలా తరుగు పెట్టి ప్రతి రైతు కూడా 1000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం.